దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4:24లో చదువుతాం. వెలిగింపబడిన ఆత్మతో ఎవ్వరూ ఆరాధించలేరు. తిరిగి జన్మించిన ఆత్మతో చేసే ఆరాధనే ప్రభువుకి అంగీకారం. ఒకడు తన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించి సేవించి ఫలించినప్పుడే నిజమైన స్తుతి చేయగలడు. లేకపోతే ఆ స్తుతిలో సత్యం ఉండదు. యోహాను సువార్త 4:42లో సమరయ గ్రామ ప్రజలు యేసుప్రభుతో ఈ విధంగా అనడం గమనించగలం. ఇక మీదట ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని. ఎవరో చెప్పిన దానిని బట్టి ఆరాధించటం అది సత్యముతో ఆరాధించటం కాదు. ఒకడు తన పూర్ణ ఆత్మతో ప్రభువుని ప్రేమించకుండా సేవించకుండా ఫలించకుండా వ్యక్తిగత సహవాసం ప్రభువుతో లేకుండా ఆయన నిజంగా తెలుసుకోలేరు. కాబట్టి ఆత్మ తిరిగి జన్మించి ప్రభువుతో ప్రతిరోజు నడుస్తూండిన వారే ప్రభువుని యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించగలరు. అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడని అక్కడే యోహాను సువార్తలో రాయబడింది.